హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ కల్కి మూవీ గురించి ఒక షార్ట్ అండ్ క్రిస్ప్ రివ్యూ సెషన్ అయితే మనం ఇప్పుడు పెట్టేద్దాము. నేనైతే ఇవాళ మార్నింగ్ 4 AM ఫ్యాన్ షోకి బెంగళూరు సంధ్యా థియేటర్లోకి వెళ్ళాను. నాకైతే మూవీ స్టార్ట్కి ముందైతే యుఫోరియా మామూలుగా లేదు. ఫుల్ బాంబ్స్, వాలాస్ అండ్ ఇంకా షార్ట్స్ అన్ని పిలిచి ఫుల్ రచ్చ చేశారు. సో ఆ యుఫోరియా అంతా ఎంజాయ్ చేసి మేమైతే థియేటర్ లోపలికి వెళ్ళాము. వెళ్ళాక సినిమా అయితే అసలు మామూలుగా లేదు. ఫస్ట్ అయితే ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నాకైతే ఫస్ట్ అయితే కనిపించింది ఒకే ఒక్క మనిషి అండి, అదైతే నాగశ్విన్. ఎందుకంటే అతను ఎంత బాగా తీశారంటే, ఓహో ఇతని మైండ్లో ఇలా ఉందా, వరల్డ్ని ఇతను ఇలా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి నేను చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యా. లైక్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం నేను మూవీ అని ఇలా చూస్తున్నా, అంటే ఫ్యూచర్ వరల్డ్ క్రియేట్ చేయడంలో అయితే ఆయన మామూలు సక్సెస్ అవ్వలేదు. నాకైతే ఒక హాలీవుడ్ మూవీ ఇండియాలో తీసారని నాకు ఎక్కడ అనిపించలేదు, బికాజ్ అంత బాగా తీశారు. అండ్ గ్రాఫిక్స్ అయితే అమేజింగ్, స్ట్రైట్ హాలీవుడ్ ఫిలిం అని అయితే మీరు నమ్ముతారు ఈ సినిమా చూసి. సో ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ వెళ్తూ ఉంటుంది. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే ప్రభాస్ అయితే చాలా అందంగా ఉన్నారు. లాస్ట్ మూవీస్తో కంపేర్ చేస్తే మాత్రం ముందు వచ్చిన మూవీస్ కానీ ఈ రీసెంట్గా వచ్చిన మూవీస్లో కూడా ది బెస్ట్ లుక్స్ అని మనం చెప్పుకోవచ్చు. చాలా అందంగా ఉన్నారు ప్రభాస్. అండ్ ఇంకా అతని స్క్రీన్ ప్రెజెన్స్, లైక్ స్క్రీన్ అంతా ఇట్లా ఉంటే, అతను స్క్రీన్ మీద ఉంటే చాలు స్క్రీన్ అంతా చాలా అందంగా కనిపిస్తుంది. అది ఎంతో మందికి ఉండదండి, కొంతమంది హీరోస్కి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది అంటారు కదా. సో అందుకనే ప్రభాస్ని కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా, అవర్ ఓన్ బాహుబలి అని కూడా మనం చెప్తాము. సో అదంతా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన అశ్వత్థామ గారు, మనం ఆల్రెడీ ట్రైలర్లో చూసాము, దానికన్నా చాలా రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా మనకి సినిమాలో అయితే కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. దిశా పాట్ని ఉన్నది చాలా చిన్న రోల్ అయినా కూడా మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా సెక్సీగా కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి దీపికా పదుకోన్. అసలు దీపికా పదుకోన్ గురించి చెప్పడానికి అయితే మాటలు అయితే లేవు. మనందరికీ తెలుసు దీపికా పదుకోన్ తన ఐస్తోనే యాక్టింగ్ అంతా చేసేస్తారని చెప్పేసి. ఇందులో స్పెషల్గా చెప్పాల్సింది అయితే ఇంటర్వెల్ బ్యాంగ్. అందులో దీపికా పదుకోన్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. అందరూ అట్లా ఆస్ట్రక్లో ఉండిపోయారు. సో ఆ సీన్ చూసిన ఆ విజువల్స్ కూడా నేను ఏమీ రివీల్ చేయను, మీరైతే ఖచ్చితంగా ఇది చూడాల్సిందే. నెక్స్ట్ వచ్చి యానా బెనాని చిన్న రోల్ కూడా చేశారు. తను మలయాళం ఇండస్ట్రీకి చెందిన ఒక చిన్న హీరోయిన్. తన రోల్ కూడా చిన్నదే అయినా చాలా బాగుంటుంది అండ్ కొంచెం ఫన్నీగా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి బుజ్జి. మీరైతే చూసారా ఈ వెబ్ సిరీస్? భైరవ్ అండ్ బుజ్జి రిలీజ్ చేశారు. సో మీరు ఇన్ కేస్ చూడకపోతే అది చూసి కూడా మీరు వెళ్ళొచ్చు. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఈ వన్ లైనర్ డైలాగ్ ఎక్స్చేంజ్ కానీ కౌంటర్స్ కానీ చాలా ఫన్నీగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ కమల్ హాసన్ గారు లుక్ అయితే అసలు మామూలుగా లేదు. మనం ట్రైలర్లో చూసాము అండ్ మూవీలో కూడా ఇంకొక రకంగా కూడా మనకి చూపిస్తారనమాట. చాలా బాగుంది. అంటే లుక్ టెస్ట్కి ఇన్ని చేసాం అన్ని చేసాం, ఎన్ని మంత్స్ స్పెండ్ చేసామంటే మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆయన ప్రెజెన్స్ కానీ అసలు ఇక్కడ కూడా మనం డైరెక్టర్నే మెచ్చుకోవాలి. ఆయన ఖాళీ అనే ఒక విలన్ని ఇట్లా ఊహించుకున్నారా అని చెప్పి. అంటే ప్రతి ఒక్క విషయంలో మనం చాలా ఆశ్చర్యపోయే విషయాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కమింగ్ టు క్యామియోస్ అయితే అసలు మన చేతులు అయితే ఇంకా సరిపోవండి, అన్ని క్యామియోస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో నేనైతే చెప్పను, బట్ చిన్న క్యామియోస్ ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారు. మీరైతే ఖచ్చితంగా చూడండి. ఇక్కడ కూడా మీరు థ్రిల్ ఫీల్ అవుతారు. కొంతమంది చిన్న వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ మీరు చూడండి. ఇన్ కేస్ మీరు సినిమా చూస్తే మీకు ఎవరి క్యామియో అయితే నచ్చిందో నాకు కింద కామెంట్ కూడా చేయండి. సెకండ్ హాఫ్లో భైరవకి అశ్వత్థామ గారికి మధ్యన యాక్షన్ సీక్వెన్సెస్ బాగా జరుగుతాయి అనమాట. అవన్నీ కూడా చాలా బాగా తీశారు. అంటే రొటీన్గా ఎక్కడ అనిపించదు. ఒక అశ్వత్థామ అండ్ ఇటు సైడ్ భైరవ, వీళ్ళిద్దరూ, అశ్వత్థామ గారు చాలా పవర్ఫుల్ అండ్ భైరవ చాలా తెలివైన వాడు, ప్లస్ ఒక్కసారి కూడా బౌంటీ అప్పుడు ఓడిపోని క్యాండిడేట్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ ఎట్లా ఉంది అనేది కూడా భలే ఇంట్రెస్టింగ్ గా తీశారు, చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో అయితే ఎక్కడ నాకు లాగ్ అయితే ఏం కనిపించలేదు. 3 hours మూవీ ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు. అంతా చాలా బాగా జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, శోభన గారు ఉన్నారు. వాళ్ళు కూడా తక్కువ టైంలో ఉన్నా కూడా చాలా బాగున్నాయి వాళ్ళ రోల్స్. నెక్స్ట్ వచ్చి నేను బాగా డిసప్పాయింట్ అయింది ఏంటి అంటే మ్యూజిక్ అండ్ ఇంకా సాంగ్స్ నాకేమంతా ఎక్కలేదు. అంటే ఈ మూవీలో కొంచెం ఎమోషనల్ కనెక్ట్ ఉంది. దీపికా పదుకోన్ అది తీసుకొస్తారు మూవీలోకి, కాకపోతే మ్యూజిక్తో అది ఇంకొంచెం హైట్కి రీచ్ అయ్యేది అని నేను అనుకున్నాను. సో నాకు మ్యూజిక్ అయితే నాట్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. అండ్ బాగా నచ్చిన సీన్స్ ఏంటంటే మహాభారతలో ఉన్న కొన్ని సీక్వెన్స్ సీన్స్ అనేది పెడతారనమాట. దాని టేకింగ్ బాగుంది, దానిలో యాక్ట్ చేసిన యాక్టర్స్ బాగున్నారు, వాళ్ళ అటైర్స్ బాగున్నాయి,
వాళ్ళకి కొంచెం గ్రాఫిక్స్ అట్లా చేసి ఇప్పుడు అశ్వత్థామ గారిని యంగ్గా అలా చూపించారో అవన్నీ కూడా చాలా న్యాచురల్గా చాలా బాగున్నాయి కూడా. సో ఇది కూడా మనం కంప్లీట్గా గ్రాఫిక్ టీమ్ అండ్ ఇంకా నాగేశ్వరన్ గారికి క్రెడిట్ మనం టోటల్గా ఇచ్చేయాలి. అమేజింగ్ అమేజింగ్. క్లైమాక్స్లో వచ్చే ట్రాన్స్ గురించి నేను మాట్లాడతాను. అదైతే యాక్చువల్గా మేము ఒక 2-3 మినిట్స్ ఆ ట్రాన్స్ నుంచి బయటకు రాలేకపోయాం, అంత అమేజింగ్గా ఉన్నాయి విజువల్స్ అని. నేనైతే యాక్చువల్గా రామ్ చరణ్కి చాలా పెద్ద ఫ్యాన్. నేనైతే సినిమా చూస్తున్నంత సేపు కొంతసేపు అయితే యాక్చువల్గా ఫీల్ అయ్యాను, అరే ఇట్లాంటి సినిమా రామ్ చరణ్కి రాలేదేంటి అని చెప్పేసి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ప్రభాస్ ఈ మూవీ చేశారని చెప్పి, ఎందుకంటే ఆయనకి టైలర్ మేడ్ ఫిలిం ఇది. ఖచ్చితంగా ఆయన మాత్రమే చేయగలిగే ఫిలిం, చేస్తే బాగుండే ఫిలిం ఇది. అండ్ యా వన్ మోర్ థింగ్, అండ్ ఎస్ మార్నింగ్ 4 AM ఫ్యాన్స్ షో చూసా కదా, నవ్ అయితే ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఇన్ ఐమాక్స్. ఆఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ద ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఇన్ ఐమాక్స్. నన్ను అడిగితే నేను ఏం చెప్తా అంటే, ఫైనల్గా నా ఫైనల్ వర్డ్స్ ఈ మూవీ గురించి ఏంటి అంటే, ఇండియన్ మార్వెల్ మూవీ, హాలీవుడ్ లెవెల్ మూవీ. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నాగశ్విన్ గారికి ఒక టెంపుల్ బిల్డ్ చేసి ఇవ్వాలి, ఆయన అంత అద్భుతమైన జాబ్ పెర్ఫామ్ చేశారు. Yeah, that's my view. Thank you so much guys. Please subscribe, like and comment. Bye bye.